హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో పేజీని లైక్ చేయండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం, చెన్నైకి వెళ్తున్నాం. సో చెన్నైకి సంబంధించిన వివరాలు వివరిస్తాను. ఈ ట్రైన్లో వచ్చేసి ఏంటంటే మా పెద్ద పాప, మేము ట్రైన్లో వెళ్ళడం జరిగింది. స్లీపర్ క్లాస్లో ముందే రిజర్వేషన్ చేయించుకున్నాము. ఇది అవుట్ సైడ్ వ్యూ చూసి ఒకసారి చూడండి ఈ యొక్క వ్యూస్. తర్వాత నేను వివరాలన్నీ మీకు చెప్తాను. ఫస్ట్ మేము రైల్వే స్టేషన్లో దిగానే దాని ఆపోజిట్లో వసంత భవన్ అనేటువంటి టిఫిన్ సెంటర్ ఉంటుంది. అందులోకి మేము వెళ్ళడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, సౌత్ ఇండియాలో చెన్నైలో వచ్చేసి ఏంటంటే ఫుడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మేము దోశ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ వసంత భవన్ అయితే ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు ఫేమస్ అంటే దోశ, తర్వాత చెన్నై అంటే సాంబార్, ఇది ఊతప్ప. ఇట్లా వచ్చేసి ఇట్లా ఉంటుంది. తర్వాత వచ్చేసి మెయిన్గా ఒక ప్రాంతానికి పోతే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ను టేస్ట్ చేయడం అనేది నాకు బాగా ఇష్టం. సో అట్నే మా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇది వచ్చేసి ఫిల్టర్ కాఫీ, చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ మేము ప్రత్యేకంగా వచ్చేసి వీటిని ఆర్డర్ చేసుకొని తీసుకోవడం జరిగింది. అయితే చెన్నైలో వచ్చేసి ఏంటంటే కొంచెం రేట్లు అనేది చాలా ఎక్కువ. మేము చేసిన టిఫిన్కి వచ్చేసి మాకు 560 రూపాయల బిల్ వేసారు. సో ఈ రేట్స్ అనేది చూసుకోరు. రేట్ తక్కువ కావాలని అంటే పక్కన ఉన్నటువంటి బండిల పైన కూడా చేయొచ్చు, అక్కడ కూడా టిఫిన్ బాగుంటుంది. ఇక్కడ నుంచి మేము ఆటో మాట్లాడుకోవడం జరిగింది. ఆటోలో అన్న తోటి మేము ఏంటంటే చర్చికి వెళ్తున్నాం. అయితే అన్న కూడా చాలా బాగా మాట్లాడాడు. ఇది వచ్చేసి తమిళనాడులో చెన్నైలో గవర్నమెంట్ హాస్పిటల్. ఆ బిల్డింగ్ మీకు చెట్టు వెనకాల చూస్తే మీకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి చెన్నై చెపాక్ స్టేడియం. మన ఎక్కువ ఐపీఎల్ సిఎస్కే మ్యాచెస్ మొత్తం దీంట్లోనే జరుగుతాయి అని చెప్పేసి చెప్పిండు. చాలా అంటే చాలా బాగుంటుంది అంట స్టేడియం. అతను వెళ్తూ ఉంటే ఆటో డ్రైవర్ ఏం చేసినట్టే నాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుందని. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, అతను తమిళ్లో మాట్లాడతారు కదా, మీకు తెలుగు ఎలా అర్థమవుతుంది అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే భాష ప్రధానం కాదు, అతను వచ్చేసి కొంచెం తెలుగు కూడా వస్తుంది. మనం ఏదైనా అడిగితే అతనికి దానికి ఆన్సర్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇది చెన్నై రోడ్ వ్యూ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. సో ఇదే మేము వచ్చినటువంటి చర్చ్, చాలా పెద్ద చర్చ్ చెన్నైలో. ఇక్కడ తిమోతి అనేటువంటి తోమా అనే పర్సన్ వచ్చేసి ఇక్కడ రావడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి చర్చ్ ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. అందుకని మేము ఈ చర్చిని చూడడానికి రావడం జరిగింది. ఎందుకంటే మేము ఎక్కువగా చర్చికి వెళ్తాం కాబట్టి ఏంటంటే ఫస్ట్ చెన్నైలో వచ్చేసి ఏంటంటే ఫేమస్ చర్చ్ ఏది ఉందా అబ్బా అని చెప్పేసి చూసినప్పుడు తోమాకు సంబంధించినటువంటిది ఇక్కడ ఉంది అని చెప్పారు. చూడండి, ఈ చర్చ్ యొక్క వ్యూ అనేటువంటి చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. సో ఈ చర్చ్ చాలా పెద్దగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. పార్కింగ్కి సంబంధించి చాలా ఇక్కడ బాగా అంటే బాగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఏంటంటే కొంచెం ఎండాకాలం టైంలో కనుక వస్తే వాటర్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఖచ్చితంగా వాటర్ బాటిల్ అనేది తీసుకోండి. ఇక్కడ చర్చ్ లోపల వచ్చేసి ఏంటంటే దానికి సంబంధించి ఇది మెయిన్. ఇక అందరూ చూడడానికి అనేది కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంటుంది. కార్ పార్కింగ్ కానీ ఆటోల పార్కింగ్ కానీ మనకు ఇక్కడ ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ నుంచి చెన్నై ఎక్కడైనా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్కు మనకు ఆటోలు అనేవి ఖచ్చితంగా అందుబాటులో ఉండడం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ నుంచి, ఈ చర్చ్ నుంచి. అయితే మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఈ చర్చ్ లోపలికి అనేది కూడా వెళ్ళడం జరిగింది. ఈ చర్చ్ లోపల వ్యూ. అయితే ఇక్కడ ఏందనంటే ఆ తోమాకు సంబంధించినటువంటి అప్పటి ఆనవాళ్ళు ఏం చేశారంటే కొన్ని మోనుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ చేసి ఒక చిన్న మ్యూజియం లాంటిది వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం దగ్గరికి వెళ్ళి వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్క దాన్ని మనం చూడొచ్చు. అంటే అప్పట్లో వాళ్ళు ఏ విధంగా ఉండేది, అతను వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేది, యేసు ప్రభుకు సంబంధించినటువంటిది కొన్ని విలువైనటువంటివి ఏం చేశారంటే ఇక్కడ భద్రపరచడం అనేది కూడా జరిగింది. ఇక్కడ కొన్ని లెటర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఒకప్పుడు అక్కడ అప్పుడు ఉన్నటువంటి కుర్చీ కావచ్చు, తోమా సమాధి. సో ఈ మ్యూజియం అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. క్రిస్టియన్స్ అయితే ఎవరైతే ఉంటారో ఒకసారి తప్పకుండా విజిట్ చేయాల్సినటువంటిది చెన్నైలో వచ్చేసి ఏంటంటే ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఇది వచ్చేసి ఏంటంటే మన బయట చూసిన చర్చ్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ఒక రూపం అనేది ఎలా ఉంటుంది అనేటువంటిది దీన్ని డూప్లికేట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అని చెప్పేసి చెప్పడానికి. ఇక్కడ ఒక వాచ్ కూడా ఉండడం జరిగింది, మేరీ మాత. ఇది మెయిన్ చర్చ్ లోపల ఇట్లా ఉంటుంది. మెయిన్ చర్చ్ లోపల మనం ఇక్కడ కూర్చోవచ్చు, ప్రార్థనలు చేయొచ్చు. అయితే ఈ చెన్నైకి మాతో పాటు మా అంకుల్ కూడా రావడం జరిగింది. అతను పాస్టరు. తర్వాత అతను కూడా వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ప్లేసెస్ అనేది కూడా విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక దైవ సేవకుని కూడా మనం ఇట్లాంటి ఒక ప్రాంతానికి తీసుకురావడం. మళ్ళీ మేము బయట అనేది రావడం జరిగింది. ఇది బయట నుంచి చూస్తే వ్యూ అనేది ఇలా ఉంటుంది.
సముద్రం పక్కనే ఉంటుంది. ఇది మెరీనా బీచ్. ఈ మెరీనా బీచ్ పక్క నుంచి మేము వస్తున్నాం. ఇప్పుడు మేము మెరీనా బీచ్కి వెళ్దామని వచ్చినాం. అయితే ఇక్కడ వచ్చేసి మెయిన్గా వచ్చేసి అరటికాయ బజ్జీలు ఫేమస్. అందుకని మేము అరటికాయ బజ్జీలు అనేది ఇక్కడ వచ్చి కూర్చోవడం జరిగింది. అరటికాయ బజ్జీలు తిందామని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి అతను ఎలా అరటికాయ బజ్జీలు వేస్తుండో. సో మేము చెప్పగానే అతను ఏం చేసినట్టే మాకు ఇవ్వడం జరిగింది. ఇక మా పిల్లలు వచ్చేసి ఏంటంటే చాలా ఉత్సాహంగా వాటిని తీసుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ ఇవ్వగానే ఇక కాలుతుండేది. తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే చెన్నై సీ ఫుడ్. మెయిన్గా వచ్చేసి ఇక్కడ చేపలు అనేవి ఇక్కడే పడతారు, తర్వాత వచ్చేసి ఇక్కడే పెడతారు. మనం అడిగితే ఏం చేస్తారు అని అంటే ఏంటంటే మనకు ఏ పీస్ అయితే కావాలో ఆ పీస్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు వెంటనే దాన్ని తీసి మనకు ఫ్రై చేసి ఇవ్వడం జరుగుతుంది. చెన్నైలో వచ్చినప్పుడు ఖచ్చితంగా సముద్రం పక్కన ఉన్నటువంటి సీ ఫుడ్ అనేది కూడా ట్రై చేయండి. కాకపోతే హైజీనికా కాదా అనేటువంటిది ఏంటంటే మీ యొక్క ఒపీనియన్ పైన ఉంటుంది. కానీ ఇక్కడ చేపలు అయితే చాలా ఫేమస్. ఇంకా దీని పక్కనే వచ్చేసి ఏంటంటే ఇవి వచ్చేసి ముత్యాలు అంటే శంఖాలు, తర్వాత వచ్చేసి సముద్రంలో దొరికేటువంటి గువ్వలు అయితే ఏవైతే ఉంటాయో వాటన్నిటితోటి డిజైన్గా వీళ్ళు ప్రిపేర్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ కొనుక్కోవచ్చు. సో మా మిస్సెస్ ఏం చేసిందంటే అందులో పెట్టి ఊదడం అనేది కూడా జరిగింది. ఇక దాని పక్కనే వచ్చేసి ఏంటంటే సముద్రం పక్కన గుర్రం అనేది ఉంది. సో దానిపైన మా పిల్లల్ని ఎక్కించి తిప్పడం అనేది కూడా జరిగింది. ఇది ఒక ఆనందం. ఎందుకు అని అంటే రేపన్నాడు ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళకు ప్రతి ఒక్క చైల్డ్హుడ్ మెమరీ అనేది బాగా ఉండాలని నా యొక్క కోరిక. అందుకే ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళను దేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్కి అనేది కూడా తీసుకొని పోవడం జరిగింది. సో మీరు ఇంతకుముందు కూడా చూడొచ్చు మైసూర్ వీడియోలో వాళ్ళను కూడా అక్కడ సేమ్ తీసుకొని గుర్రం పైన ఎక్కించడం అనేది కూడా జరిగింది. ఇంకా కైలాసగిరి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా గుర్రం పైన తిప్పడం అనేది కూడా జరిగింది. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ మా చిన్న పాప సముద్రం ఒడ్డున వచ్చేసి ఏంటంటే తనకు నచ్చినట్టుగా ఏదో ఒక పేరు రాయడానికి ట్రై చేస్తుంది. లవ్ యూ అని చెప్పేసి, లవ్ యూ మమ్మీ అని చెప్పేసి ఆమె ట్రై చేస్తుంది. ఫస్ట్ నా పేరు రాసేసింది రాజు అని, తర్వాత రాజు రాజేష్ అని రాసింది, తర్వాత కింద వాళ్ళ మమ్మీ పేరు రాసింది. ఇది ఒక మెమరీ అన్నట్టు. ఒక 10 ఏళ్ల తర్వాత, ఒక 15 ఏళ్ల తర్వాత వాళ్ళు చాలా పెద్దగా అయిన తర్వాత ఒకసారి కనుక ఈ వీడియో చూసుకుంటే ఇదంతా ఒక అద్భుతంగా ఉంటుంది. యూట్యూబ్ అనేది ఇచ్చినటువంటిది. ఇది వచ్చేసి మెయిన్గా మెరీనా బీచ్కి సంబంధించినటువంటి వ్యూ. చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు వచ్చేసి ఇందులోకి వెళ్ళడం అనేది కూడా జరిగింది. మొదట్లో ఎందుకో తెలియదు, మా పిల్లల కంటే సముద్రం అంటే బాగా ఇష్టం. ఆ సముద్రంలో స్నానం అంటే బాగా ఇష్టం. వీళ్ళు వైజాగ్లో రిషికొండ బీచ్లో వచ్చేసి ఏంటంటే చాలా బాగా స్నానం చేశారు. ఒకసారి వీడియో చూడండి. ఇక్కడి నుంచి వీళ్ళు సముద్రంలో బాగా ఆడడం జరిగింది. ఆడి పాడి తర్వాత వచ్చేసి ఏంటంటే సముద్రంలో అలలు అనేవి వస్తున్నాయి. ఇక్కడ పిల్లల కేరింతలు. అందుకే అంటారు కదా బాల్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. బాల్యంలో ఏ మెమరీలు అయితే ఉంటాయో వాళ్ళ లైఫ్ ఈ బాల్యంలో వచ్చేసి ఏ విధంగా మౌల్డ్ అవుతుందో ఖచ్చితంగా వాళ్ళ ఫ్యూచర్ కూడా అంతే బాగుంటుంది. ఈ అలల్లో వచ్చేసి ఏంటంటే మా పిల్లలు వచ్చేసి చాలా బాగా ఆడుకోవడం జరిగింది. సో నాది ఏం లేదు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫ్యూచర్లో వచ్చేసి వాళ్ళు అనుకోవాలి మా ఫాదరు ఏం చేసిండు మా చైల్డ్హుడ్లో అంటే ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి మేము తీసుకెళ్ళినా అని చెప్పేసి. చిన్న పాప భయపడుతుంది ఆ యొక్క ఆ సముద్రపు తాకిడి అలలను చూసి. ఒకసారి పూర్తి స్థాయిలో చూడండి ఆ యొక్క విజువల్స్. ఇది స్లో మోషన్లో తీసినటువంటి వీడియో. ఒక్కొక్క అల ఏ విధంగా వస్తుంది అనేటువంటిది. చాలాసేపు ఆడుకోరు ఇక్కడ సముద్రంలో. మీరు కూడా మీ ఫ్యామిలీ తోటి ఖచ్చితంగా టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేస్తే పిల్లలకు కూడా ఒక మంచి మెమరీ ఉంటుంది. తర్వాత ఎప్పుడు చదువులు అని కాకుండా వాళ్ళకు కూడా ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చినటువంటిది ఉంటుంది. ఒక కొత్త ప్రాంతాన్ని చూసినట్టు, అక్కడ ఉన్నటువంటి భాష కానీ వాళ్ళ సంస్కృతి కానీ అక్కడ ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళు తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మా పిల్లలు వచ్చేసి సముద్రం ఒడ్డున చాలా బాగా ఆడుకోవడం జరిగింది. అది కూడా మాకు చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తర్వాత వీడియో వచ్చేసి ఏంటంటే మైసూర్కి సంబంధించినవి వస్తున్నాయి. దాంట్లో పూర్తి వీడియో అనేటువంటిది కూడా చాలా బాగుంటుంది. అది కూడా అప్లోడ్ చేస్తా. వ్యూస్ వచ్చినా రాకపోయినా, చూసినా చూడకపోయినా కానీ ఖచ్చితంగా వీడియో అనేటువంటిది అప్లోడ్ చేస్తా. ఎందుకనంటే కొన్ని రోజుల తర్వాత చూసుకోవచ్చు కదా మనం ఎట్లా ఉంటుంది ఏ విధంగా అనేటువంటిది. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియో కూడా వస్తుంది. ఇది చెన్నై సముద్రంలో మెరీనా బీచ్ యొక్క ప్రాంతంలో వచ్చేసి వీళ్ళ ఆటలు.
నెక్స్ట్ ఇది వచ్చేసి నా ఫేమస్ అయినటువంటి జయలలిత గారి సమాధి. నాకు చాలా అభిమానం ఆవిడంటే. జయలలిత తర్వాత ఎంజీఆర్ రామచంద్రన్ వీళ్ళు చాలా గ్రేట్. అన్నా డిఎంకే పార్టీని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మన దగ్గర ఎన్టీ రామారావు ఎట్లనో అక్కడ ఎంజీ రామచంద్రన్ గారు అలా తర్వాత అతను కూడా సినిమాలోకి వెళ్ళి ఒక రాజకీయ పార్టీ పెట్టి తర్వాత సీఎం కావడం జరిగింది. జయలలిత కూడా సేమ్ అలాగే అన్నట్టు, అంటే సేమ్ ఇద్దరు ఒకే పార్టీ. సో వాళ్ళ సమాధులను మేము దర్శించుకోవడం అనేటువంటిది నాకు చాలా మంచి ఎగ్జైట్మెంట్ అనిపించింది, చాలా ఆనందంగా కూడా అనిపించింది. ఎందుకంటే భవిష్యత్తులో మనం అభిమానించేటువంటి వాళ్ళని మనం కలవకపోయినా కానీ వాళ్ళ సమాధి వద్ద నిలబడడం అనేటువంటిది ఏంటంటే ఒక మధురమైనటువంటి ఒక అనుభూతిగా అనిపించడం జరిగింది. ఇది ఎంజీఆర్ గారి సమాధి. చూడండి, ఇది మెరీనా బీచ్ ఆనుకొనే ఉంటుంది. ఇది బయటికి అక్కడి నుంచి మనం సమాధి నుంచి బయటకు వస్తుంటే ఇక్కడ నుంచి మనం బయటికి అనేది ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ బయటకు అనేది కూడా రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ చెన్నైకి సంబంధించినటువంటి వీడియో. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. కాకపోతే ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. తర్వాత నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మళ్ళీ మేము తిరిగి ఏం చేస్తున్నాం అంటే రైల్వే స్టేషన్కు రావడం అనేది కూడా జరిగింది. సో ఖచ్చితంగా ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం చూస్తే లైక్ అనేది చేయడం మర్చిపోకూరి.